రే ఎవడమ్మా నిన్ను ఎందుకురా ఫోన్ ఎత్తలేదు? సార్ ఫోన్ సైలెంట్లో ఉంది సార్, చూసుకోలేదు సార్. అయితే సార్ సారీ సార్. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు నేను. సార్ ఇంకోసారి రిపీట్ చేయండి సార్. ఇప్పుడు రిపీట్ చేయ ఈసారి ఏం చేస్తావు? అయితే చూస్తున్నా నేను బాగా, సరేనా? పక్కెళ్ళు. మీరేంటారు ఆపారు డాన్స్? ఆపమన్నానా? చేయండి, డాన్స్ చేయండి రా. నువ్వు నా ఫోన్ ఎత్తలేదు కదా, ఒక పని చేయి. ఈరోజు నాకు నైట్ డ్యూటీ ఉంది, చేసే. ఏంటి సార్ అంటే ఎల్లుండి అనాటమీ సెమినార్ ఉంది సార్. అయితే దానికి టైం ఉంది కానీ ఉన్న నైట్ డ్యూటీ చేసి వెళ్ళి, సరేనా? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవడరా నువ్వు? సార్ నైట్ డ్యూటీకి వచ్చా సార్. ఇది విక్రమ్ డ్యూటీ కదా, నువ్వేంటి ఇక్కడ? సార్ అదే సార్ విక్రమ్ సార్కి ప్రాక్సీగా వచ్చా సార్. ఎయిర్రా నువ్వు? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ అని పంపించాడా? సర్లే కానీ ప్యాథాలజీ రిపోర్ట్ అని పంపించాడా? సార్ దాని గురించి చెప్పలేదు సార్. సర్లే కానీ ఫాస్ట్గా వెళ్ళి ప్యాథాలజీ రిపోర్ట్ తీసుకునిరా. సార్ సరే సార్, తీసుకొస్తా సార్.
హలో సార్, చెప్పండి. అంతవరకు వచ్చింది. అయిపోతుంది సార్, ఇంకో 10 minutes. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్, ఐఎమ్ ఆన్ ఇట్. సార్ లేట్ ఎందుకు అయింది? సార్ సర్లే కానీ కూర్చో. సార్ సార్ మన హాస్పిటల్లో నైట్ టైం సర్జరీస్ అవుతాయా సార్? ఎమర్జెన్సీ అయితే అవుతాయిరా, ఎలెక్టివ్స్ అయితే రైట్లో ఏం లేవు. సెకండ్ యూనిట్లో రామారావు అనే పేషెంట్ ఉంటాడు, వీళ్ళ వైటల్స్ తీసుకునిరా. వెళ్ళు. ప్రియా, ఎప్పుడు టీవీ కాఫీలేనా? సాయంత్రం సిట్టింగ్ వేద్దామా? అందుకే రా, నువ్వు ఇంకా సింగిల్గానే మిగిలిపోయావు. ఏంటి అర్జున్, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకెవరి గురించి? వాడి పక్క రోల్ నెంబర్ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు కదా. అలా ఏం కాదురా, నిన్న పీజీ సార్ డ్యూటీకి పంపించినప్పుడు అక్కడ ఆపరేషన్ జరుగుతున్నా చూశాను నేను. అందులో ఏముంది, హాస్పిటల్ అన్నాక ఆపరేషన్స్ జరుగుతాయి కదా. కానీ సార్ని అడిగాను, సార్ ఇలాగ ఆపరేషన్స్ నైట్ ఏం జరుగుతాయంటే సార్ ఏమో లేదు అసలు ఇక్కడ నైట్ అలౌట్ చేయలేదు ఈరోజు అని చెప్పారు. ఇంత పెద్ద హాస్పిటల్లో ఎక్కడేమవుతాయో ఎవరికేం తెలుసు. అలా కాదు ప్రియా. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, కానీ రేపు మనకి అనాటమీ సెమినార్ ఉంది, గుర్తుందా? లేదు, బాగానే గుర్చేసావు. ఏముందిలే అర్జున్, నైట్కి ప్రిపేర్ అయిపోదులే. సరే మనము ప్రిపేర్ అవుదాం అయితే. అమ్మా అయిపోయింది. రే, మళ్ళీ అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని చెప్పకు నాకు మళ్ళీ. రే, రోజు నీతోనే కదరా మాట్లాడతాను, ఒక్కరోజు కూడా నాతో మాట్లాడవా? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? నోరు మాట్లాడరా, మాట్లాడరా, మాట్లాడరా. అరే ఏంట్రా? అరే ఇందాక మనం కాఫీ షాప్లో మాట్లాడుకున్నాం కదరా, ఒకసారి వెళ్ళి చూసొద్దాంరా. టైం చూసావారా? పదరా ఒకసారి చూసొద్దాం. సీనియర్లు ఎవరికైనా కనిపిస్తే చెక్కేస్తారా. ఎందుకు? నువ్వు వస్తే నీకు ఒక క్వార్టర్ ఇస్తా.
నేను రాను. నన్ను క్వార్టర్ అన్నా. మామ ఇక్కడ బ్లడ్ లాగా ఉంది మామ. బ్లడ్ అవునరా, బ్లడ్లోనే ఉంది. మా ఇట్లేదో అవుతున్నట్టుందిరా, వెళ్ళిపోదాం పదా. ఎక్కువసేపు ఉండకూడదు. మామ ఇక్కడ ఏదో జరుగుతుంది, తెలుసుకుందాం. రే మామ, వెళ్ళిపోదాం పదరా. ఎవరైనా చూస్తే మన సస్పెన్షనే. పదరా, వెళ్ళిపోదాం పదా. ఏంటి ఇక్కడ అన్నీ ఎలా పడేసి ఉన్నాయి? హలో సార్, వస్తున్నాను. ఏట్రా నీ వల్ల అయింది ఇదంతాను? ఎవరికైనా దొరికితే మన పరిస్థితి ఏంట్రా? అలా కాదురా. ఏట అలా కాదు, నీ క్యూరియాసిటీకి నన్ను బలి చేయకరా చెప్తున్నాను. తాగిందంతా దిగిపోయింది. అరే రాయ్ ఆగరా. Without any further ado, I would like to invite Dr. S. Mishra, Head of the Department of Forensic Medicine. Sir, please come and enlighten our student about forensic aspects of organ donation. Sir, please. The act is crystal clear. Any commercial dealing, swapping, or trafficking of the organs is a punishable offense. Any questions? Sir, Yes? do we perform autopsies at night? That's a very good question. Basically, we can perform autopsies at night with the judicial permission, but in our college, we don't perform. We lack some resources and we are trying to figure it out. Thank you. ఏరా మళ్ళీ బ్రాక్సీయా? సార్ అవును సార్. సర్లే కానీ ఏం చేయాలో తెలుసుగా, వీళ్ళు బయటలు తీసుకుందాం. అలాగే సార్. ఏంటి మన పేషెంట్ ఎక్కడ ఉన్నారండి? సాయంత్రమే చనిపోయారు కదండి పేషెంట్. పోస్ట్ మార్టం తీసుకెళ్లారు కదా ఇప్పుడే. ఈ టైంలోనా? ఈ సమయంలో పోస్ట్ మార్టమా? అవునండి, ఇద్దరు వచ్చి ఇప్పుడే తీసుకెళ్లారు పోస్ట్ మార్టంకి. We don't perform autopsies at night.
రే ఎవడరా నువ్వు? ఏంట్రా అది? సార్ ఏం లేదు సార్. చూపి నాకు. సార్ ఏం లేదు సార్. చూపిరా నాకు. రే ఆగరా. రే ఆగరా. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వలేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. I am in danger. Please help me. ఎవరు తన మాటలను నమ్మకపోయినా సరే అర్జున్ అనుమానం అవయవాల అక్రమ రవాణాను బయటపడేలా చేసింది. భవిష్యత్తులో ఇంకెప్పుడు అలా జరగకూడదని కోరుకుందాం.